హాయ్ హలో వెల్కమ్ టు అన్నిశ్రీ ఛానల్. ఇవాళ వచ్చి మంచి వీడియోతో అయితే వచ్చేసాము. ఏంటంటే ఒక మంచి రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళిపోతాము అండ్ విత్ జెన్యూన్ రివ్యూతో చెప్తాము. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి ట్రై చేయాలి అన్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చెప్పారు బాగాలేదు అనుకోకుండా జెన్యూన్ రివ్యూ అయితే ఇచ్చేస్తాం. యాక్చువల్గా ఇవేంటంటే ఫస్ట్ మా సొసైటీలోనే ఒకళ్ళ బాబుది బర్త్డే అయితే అక్కడికి వెళ్ళామన్నమాట. పార్టీకి వెళ్ళి అక్కడి నుంచి మేము ఫుడ్ తినడానికి అయితే బయటకు వెళ్ళిపోయాము. మీకు ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇది నేను చెప్పే రెస్టారెంట్ వచ్చి మియాపూర్ వెళ్ళే రూట్లో ఉందండి, గచ్చిబౌలి టు మియాపూర్. బయట నుంచి ఇలా ఉంది అండి ఫైర్ వాటర్ అని, బట్ లోపల అయితే చాలా బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్ పార్కింగ్ కూడా స్పేస్ చాలా బాగుంది. చాలా కార్లు అయితే పార్కింగ్కి అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వాలెట్ పార్కింగ్ కూడా ఉంది. దీంట్లో అయితే ఫంక్షన్ హాల్ కూడా ఉందండి, అన్నీ ఉన్నాయి. రెస్టారెంట్ ఉంది, ఫంక్షన్ హాల్ కూడా ఉంది. మేమైతే డిన్నర్ చేద్దామని వచ్చాము. ఫుడ్ దగ్గరికి వెళ్ళే లోపల ఒకసారి అయితే మీరు అసలు రెస్టారెంట్ ఎలా ఉందనేది మొత్తం ఒక్కసారి చూసేయండి. రెస్టారెంట్ యాంబియన్స్ అయితే చాలా బాగుందండి. అండ్ థీమ్ కూడా మంచి ఫైర్ వాటర్ అన్నారు కదా, దానికి సంబంధించి తీసుకున్నారు. ఫైర్ వచ్చి ఇలా సెట్ చేశారన్నమాట. ఎలా అంటారు, మన ఆర్టిఫిషియల్ ఫైర్ లాగా వస్తాయి చూసారా అది. అండ్ వాల్ పేపర్స్ మీద ఫిషెస్, షార్క్ ఫిషెస్ అయితే గ్రాస్ అనుకుంటావి, అవి అయితే అక్కడ పెట్టారు. అండ్ ఓవరాల్గా అయితే రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా లోపలంతా ఎలా ఉందో చూసేయండి. దాన్ని బట్టి మీకు నాకైతే చాలా నచ్చింది రెస్టారెంట్ అయితే. చూసారు కదా రెస్టారెంట్ అంతా ఎలా ఉందో. ఇంకా అయితే మేము ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. స్టార్టర్స్ ముందు ఆర్డర్ ఇస్తున్నాం. స్టార్టర్స్ వచ్చిన తర్వాత అప్పుడు మెయిన్ కోర్స్ అయితే ఆర్డర్ ఇద్దామని. మీకు ఒకసారి మెనూలు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను చూడండి. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయండి. ఇక్కడ అయితే మనకి నన్ను అడిగితే కొంచెం వేరే వేరే రెస్టారెంట్స్ కన్నా దీంట్లో కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించింది. టేస్ట్ అయితే సూపర్ బెస్ట్ అండి. ఏమీ లేదు దీంట్లో, ఏది కూడా సాల్ట్ అని స్పైసీ అని అసలు
అంటే స్పైసీ ఎక్కువైపోయింది, సాల్ట్ తక్కువైంది అలాంటి కంప్లైంట్స్ ఏమీ లేవు అన్నమాట. ఫుడ్ అయితే ఓవరాల్గా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. మేము ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎందుకంటే బిర్యానీ ఆర్డర్ చేసాము అండ్ స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. రెండిటికి రెండు మించినట్టే ఉన్నాయి. టేస్ట్ అంత బాగుంది. ఎందుకంటే కొన్ని మనకి దాంట్లో స్పైసీ ఎక్కువైపోద్ది లేదా తక్కువ అవుతుంది, సాల్ట్ ఎక్కువ లేకపోవడం అలా ఉంటాయి కదా, అన్నీ ఈక్వల్గా ఉన్నాయన్నమాట. చాలా బాగా అయితే నచ్చింది. మెనూ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. మేము వచ్చి స్టార్టర్స్కి మెజెస్టిక్ చికెన్ తీసుకున్నాము. అక్కడ అడిగామాట, ఇక్కడ మీకున్న దాంట్లో అంటే మీ రెస్టారెంట్లో ఏది ఫేమస్ అంటే ఏది స్పెషల్ అని అడిగాము. అడిగితే మెజెస్టిక్ చికెన్ అని చెప్పారు. అది ఆర్డర్ చేసుకున్నాం. చాలా బాగుంది, ఎక్సలెంట్ అయితే, టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అన్నమాట. బిర్యానీ కూడా వీళ్ళది స్పెషల్ అని చెప్పారండి. అది ఆర్డర్ చేసాము. చికెన్ బిర్యానీ పీసెస్ బాగానే ఇచ్చారు అండ్ 2 eggs అయితే ఇచ్చారు. ఇది బిర్యానీ కూడా చాలా బాగుంది. స్పైసీ ఎక్కువ కానీ తక్కువ కానీ అంటే పుట్టడం అలాంటిది ఏం లేదు. ఈజీగా మనం నార్మల్గా తినేయచ్చు. టేస్ట్ వైజ్ అయితే ఇది కూడా బిర్యానీ కూడా చాలా బాగుంది. ట్రై చేయండి ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు. ఇది మన ఏఎంబీ మాల్ రూట్ ఉంటుంది చూసారా, మియాపూర్ వెళ్ళేది. కరెక్ట్గా మియాపూర్ సిగ్నల్ దగ్గరికి వెళ్తున్నాం అనగా ముందే ఉంటుంది అన్నమాట ఈ రెస్టారెంట్ వచ్చి ఫైర్ వాటర్. ఒకసారి విజిట్ చేయండి, టేస్ట్ చేయండి మీరు కూడా. మేము వచ్చి నార్మల్గా వెళ్ళామండి. జస్ట్ అలా తిరగడానికి వెళ్ళి సరే ఏమైనా తినేసి వెళ్దాము అన్నట్టుగా రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము అండ్ మొత్తం స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఓపిక్గా సమాధానం చెప్తున్నారు అన్నమాట. ఏం ఐటమ్స్ బాగున్నాయి ఏంటి అనేది అంటే జెన్యున్గానే చెప్పారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము ఆర్డర్ చేసుకున్నాము. చూసి టేస్ట్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. నిజంగానే వాళ్ళు చెప్పినట్టు చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ పడింది. మేము ఏంటంటే ఎక్కువ ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ మేము అక్కడ పార్టీకి వెళ్ళాం కదా, అది ఓన్లీ వెజ్ మాట. కొంచెం తినేసాం. మేము వచ్చి నార్మల్గా వెళ్ళామండి. యాక్చువల్లీ చెప్పాను కదా పార్టీకి వెళ్ళాము, బర్త్డే పార్టీ, ఫస్ట్ బర్త్డే పార్టీ మాట. వెళ్తే అది మొత్తం వెజ్ ఫుడ్ అయితే వెజ్ అక్కడ కంప్లీట్గా. సరే అక్కడ కొంచెం తినేసి వచ్చాం, ఎందుకంటే బాగోదు చాలాసార్లు పిలిచారని కొంచెం తినేసి వచ్చేసాం. ఇంకా అలా బయటికి లాంగ్ డ్రైవ్ వెళ్దాం అన్నట్టు స్టార్ట్ అయ్యామన్నమాట. బట్ మధ్యలో సరే కొంచెం ఆకలి వేస్తుంది, ఏమైనా తిందాము అని చెప్పి ఆర్డర్ చేసుకుందాం. కానీ ఆల్రెడీ తిన్నాం కదండి, అంత తినాలనిపించలేదు. అందుకే ఏం చేసాం, కొంచెమే మెజెస్టిక్ అను బిర్యానీ ఆర్డర్ చేసుకుని అది 4 షేర్ చేసుకున్నాం అన్నమాట. మాకైతే ఆ బిల్ 550-600 అయిందండి అంతే. మెజెస్టిక్స్కి డ్రింక్స్కి 5 మెంబర్స్కి డ్రింక్స్కి స్టార్టర్కి బిర్యానీకి కలిపి 600-550 అయింది అంతే. చాలా రీజనబుల్ అనిపించింది నాకు. ఇంకా మా ఫుడ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో ఏముంటుందండి, పిక్స్ దిగామన్నమాట. కొన్ని పిక్స్ సెల్ఫీస్ దిగాము, అన్నీ పిక్స్ అన్నీ దిగి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇంతేనండి,
ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు జెన్యూన్ రివ్యూయే ఇస్తున్నాను నేను ఫుడ్ ద్వారా. అది మీకు నచ్చితే కనుక ఒకసారి విజిట్ చేయండి, మీరే అంటారు నిజంగానే ఫుడ్ బాగుందని చెప్పి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అన్యశ్రీ ఛానల్.